ఓర్చుకో, సహించుకో అని ఎవరైనా మనకు చెప్తే ఇంకెంత ఓర్చుకోవాలి, ఇంకెంత సహించుకోవాలి, ఇంకెంత కాలము అని ఎదురు జవాబులు ఇస్తూ ఉంటాం కదండి. ఎంత పడితే అంత మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంతకాలం సహించాను, ఇంతకాలం భరించాను, ఇంకెంతకాలం, ఐ కెన్ నాట్ డూ ఇట్ ఎనీమోర్ అనే పదాలు మనకు చాలా అలవాటు అయిపోయినాయి. కానీ ఈరోజు బ్లాండీ నా జీవితంలో చూస్తే దేవుడు అంటున్నాడు, నువ్వు సహించుకో, నువ్వు ఓర్చుకో, నువ్వు భరించుకో, నా నిమిత్తమై అంటే ఇంకా ఆనందంగా స్వీకరించు. ఈరోజు మనం అంటాము, మన క్రైస్తవ లోకంలో పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఏంటిదంటే ఎవరైనా మీకు ఏమైనా అంటున్నారా, హాని చేయాలని చూస్తున్నారా, యూ రిటాలియేట్, యూ ఫైట్ బ్యాక్, యూ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇది అది అంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా నామం నిమిత్తమై హింసించబడతారో వారు ధన్యులు అని యేసయ్య చెప్పారండి. నా నామం నిమిత్తమై మిమ్మల్ని చెరలో వేస్తారు, మిమ్మల్ని దూషిస్తారు, మీకు నానా హింసలు పెడతారు, మిమ్మల్ని మీతో భయంకరంగా ఆడుకుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, మీరు చేయనివి చేస్తారని చెప్తారు, నిందారోపణలు నేరారోపణలు చేస్తారు. కానీ ఏమంటాడంటే, మీరు ధన్యులు, నా నిమిత్తమై మీరు భరిస్తున్నారు కాబట్టి, నా నిమిత్తమై మీరు సహిస్తున్నారు కాబట్టి మీరు ధన్యులు. ఈరోజు మీరు ఏం సహిస్తున్నారు దేవుని నిమిత్తమై? ఈరోజు భర్త ఒక చిన్న మాట అంటే సహించదు కదండి. భార్య లేకపోతే ఎవరో ఏదో అంటే సహించడు కదా. ఎందుకు అని దానికి కోసము మనం చూస్తే, దాని రూట్ చూస్తే వి థింక్ దట్ ఆయనకి ఈగో, లేకపోతే ఆయనకి అది అని అనుకుంటాం. కానీ కెన్ యూ రియలీ బేర్ ఇట్ ఫర్ క్రైస్ట్ సేక్? దేవుని నిమిత్తం భరించుకుంటారా? దేవుడు ఏమంటున్నాడు? నేను నిప్పులో వేస్తాను భరించు అంటున్నాడా? నేను క్రూర మృగాలకి వేస్తాను భరించు అంటున్నాడా? అటువంటి పరిస్థితులు వస్తే మనం ఎంతమంది మిగులుతాము ఆలోచించారా? అటువంటి పరిస్థితులు వస్తే అసలు ఎవరమైనా ఉంటామా? చెదిరిపోతాం కదా, బెదిరిపోతాం కదా. ఈరోజు హింసలు, పర్సిక్యూషన్, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, విల్ యూ స్టాండ్ ఫర్ క్రైస్ట్? విల్ యూ లీవ్ ఎవ్రీబడి ఎల్స్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్? అందరినీ విడిచిపెట్టి నాకు ఎవ్వరక్కర్లేదు, నేను దేవుని కోసం నిలబడతాను అనే నిక్కచ్చు, ధైర్యము, పట్టుదల మీకుందా? ఈరోజు అటువంటి తెగింపు కోసం దేవుడు చూస్తున్నాడండి. బ్లాండీనా జీవించింది కేవలం 15 సంవత్సరాలే. తన రక్షణ జీవితం కేవలం 2-3 సంవత్సరాలే. తన తెగింపు, తన త్యాగము మాత్రము ఇంచుమించు 1800 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే తను అంతగా సహించింది, అంతగా భరించింది, అంతగా ఓర్చుకుంది. దేవుని కోసము నాకు ఇంతకంటే గొప్ప భాగ్యము లేదు, నేను ఎంతైనా సహించుకుంటాను, ఐఎమ్ వెయిటింగ్ టు సీ గాడ్, ఐఎమ్ వెయిటింగ్ టు గో టు హెవెన్ అని ఆశతో, నిరీక్షణతో తన ప్రాణాన్ని విడిచిందంట. సంతోషముతో, ఎవరెవరైతే హింసిస్తున్నారో ఆ సంతోషంతో వెళ్ళిందంట. ఈరోజు మన క్రైస్తవులు చూస్తే మీరు ఎప్పుడు చూసినా ఏడ్చేవారే, వీడు ఎప్పుడు చూసినా పొడగాటి ముఖం వేసుకున్నవారే, వీరు ఎప్పుడు చూసినా ఏమి లేనట్టే ఉండేవారే, మీరు ఎప్పుడు చూసినా ఇట్లా దిగజారిపోయిన అడుక్కులు తినేలాగా ఉంటారు అనే లాగుందా మన జీవితము? లేకపోతే మనల్ని చూసి తిన దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా, ఎన్ని కలిగినా ఏమి లేకపోయినా, ఎప్పుడు చూసినా సమాధానం ఏంటి, ఆ సంతోషం ఏంటి? మనకి ఇన్నున్నాయి, మనకు అన్నీ ఉన్నాయి, కానీ మనకి లేదే ఈ ఆనందము, మనకి లేదే ఈ సంతోషము అని ఆశ్చర్యపోయే రీతిగా మన జీవితం ఉందా? పరీక్షించుకుందామా? ఏదేమైనా నేను నా సంతోషాన్ని కోల్పోను. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. యెహోవా యందు ఆనందించుటయే, సంతోషించుటయే మనకు బలము. అంటే శ్రమలు లేక కాదు, శోధన లేక కాదు, పోరాటం లేక కాదు, హింస లేక, ఇవన్నీ ఉన్నప్పటికీ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ మై స్ట్రెంగ్త్. దేవుని యందు ఆనందించుటయే నాకు బలము అని చెప్పలాగన మన జీవితం ఒక సాక్ష్యంగా మారాలి. ఈరోజు మనము బ్లాండీనాను ఒక స్ఫూర్తిగా, ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నిజంగా అటువంటి తెగింపు, ఆడ మగ అవన్నీ లేరు. చెప్పాను కదా ప్రారంభంలో, విత్ గాడ్ there's no difference if you are a man or a woman, everybody is equal. If you're a Greek or a Hebrew, if you're a Greek or a Jew, or if you're a slave or if you're a free, everybody is equal in Christ. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో సమానమే. ఈరోజు దేవుని నిమిత్తమై మీరు ఒక్కటి ప్రాక్టికల్ అడ్వైస్ ఐ వాంట్ టు గివ్ యూ ఆన్ దిస్ ఎండింగ్ నోట్. ఏంటిదంటే, దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది, సహించు, భరించు, ఓర్చుకో, ఇది అది అని వాక్యం చెప్తూ ఉంటుంది. మీలో చాలామంది అడుగుతూ ఉంటారు, నా ఆధ్యాత్మిక జీవితం కోసం ప్రార్థన చేయండి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు.
అన్ని రీతిలుగా వర్ధిల్లటానికి నా కోసం ప్రార్థన చేయండి, నేను దిగజారిపోతున్నాను ప్రార్థన చేయండి అని అంటే, ఈరోజు కేవలం దేవుడు చెప్తున్నాడు, దేవుని వాక్యము నన్ను ఓర్చుకోమంటుంది అన్నప్పుడు మీ గురించి ఎంతమంది ఎంత భయంకరంగా మాట్లాడినా ఐ విల్ నాట్ రిటాలియేట్. నేను ఎంతగా నన్ను తృణీకరించిన, ఎంతగా నన్ను అనగద్రొక్కినా, ఎంతగా నన్ను బాధ పెట్టినా నేను మాత్రము పగ తీర్చుకుంటా. దేవుని పనే, పగ తీర్చుకోవడం ఆయన పనే, ప్రతిఫలం ఇచ్చేది కూడా ఆయన పనే అని వాక్యం తెలియజేస్తుంది కదండి. పగ తీర్చుకునేది దేవుని పని. ద వెంజన్స్ ఇస్ గాడ్స్, ద వెంజన్స్ బిలాంగ్స్ టు గాడ్, దిస్ వార్ ఇస్ గాడ్స్. ఇది నేను పోరాడేది కాదు, నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే నా పక్షాన్ని ఉంటే ఆయనే చూసుకుంటాడు. అది ప్రాక్టికల్గా మీ జీవితంలో అన్వయించుకుంటారా? ఎవరేదన్నా, దేవా యు నో ఇట్ లార్డ్, యు నో మై హార్ట్ లార్డ్, నా హృదయానికి తెలుసాయి, కేవలం నీ వాక్యం చెప్తుంది కాబట్టి నేను మాట్లాడనయ్యా, నేను ఎదురు మాట్లాడనయ్యా, నేను పోరాడనయ్యా, నేను ఫైట్ చేయనయ్యా, నేను ఇలాగ చాడీలు చెప్పనయ్యా, నేను గాసిప్ చేయనయ్యా, నేను నేరానికి కీడుకి ప్రతి కీడుని చెయ్యనయ్యా అని కేవలం నీ వాక్యం చెప్తుంది కాబట్టి నేను అలా ఉంటానయ్యా, నీవే చూసుకోయ్యా, నీవే పగ తీర్చయ్యా, నీవే ప్రతిఫలమయ్యా అని చెప్పగలుగుతామా? ఈరోజు మనకందరికి పర్సిక్యూషన్ అలాగా బ్లాండీనా అలాగా లేదు, కానీ ఎక్కడున్నా అక్కడ పోరాటాలు ఉన్నాయి, ఎక్కడున్నా అక్కడ శోధనలు ఉన్నాయి, ఎక్కడున్నా అక్కడ హింసలు ఉన్నాయి. కాబట్టి వాక్యము బాగా తెలుసు కాబట్టి, వాక్యం వింటూ ఉన్నాం కాబట్టి, దేవుడికి ఇది నచ్చదు కాబట్టి దేవుని నిమిత్తమై నేను ఇది చేయను, దేవుడికి ఇది నచ్చుతుంది కాబట్టి ఇది దేవుడి నిమిత్తమై నచ్చుతుందని చేస్తున్నాను అని ఏది చేసినా ఇది నీ కోసమే, ఇది నీ మహిమ కోసమే, ఇది నీ కోసమే అని దేవుని నిమిత్తం అన్నీ చేస్తూ నమ్ముతూ, దేవా నువ్వే ఫలమేవయ్యా, నువ్వే ప్రతిఫలమయ్యా, నీవే పగ తీర్చుకోయ్యా, ఐ విల్ బీ క్వైట్ లార్డ్. ఊరికే నిలిచి దేవుని రక్షణ కార్యాన్ని చూడండి అని వాక్యం తెలియజేస్తుంది. స్టాండ్ స్టిల్, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్ హూ గివ్స్ సాల్వేషన్. ఊరికి నిలిచి చూడండి ఆయన కార్యాలు. ఎవ్వరికి మీరు కీడు చేశారని ప్రతి కీడు చేయకండి. చెడ్డగా మాట్లాడారని ఇంకా భయంకరంగా వారిని 10 మాటలు యాడ్ చేసి మాట్లాడకండి. మిమ్మల్ని తృణీకరించారని, ద్వేషించారని నువ్వే ఎక్కువ అనుకుంటున్నావా, నేను చేయలేనా అని ఇంకెక్కువగా మీ పొగరు చూపించకండి. ఏది చేసినా దేవా ఇది నీకు ఇష్టము కాబట్టి నేను తగ్గించుకుంటున్నాను, ఇది నీ ఇష్టం కాబట్టి, నీ చిత్తం కాబట్టి నేను సహించుకుంటున్నాను, ఇది నీ ఇష్టం కాబట్టి నా తప్పు కాకపోయినా నేనే మొదటిగా మాట్లాడతానయ్యా, నేనే మొదటిగా క్షమిస్తానయ్యా, ఇది నా తప్పు కాకపోయినా, తప్పు కలిగి క్షమాపణ అడగటం గొప్ప కాదు అని వాక్యం తెలియజేస్తుంది. నీ తప్పు కాకపోయినా నువ్వు చేసిన కార్యము అది నువ్వు సరైన కార్యమైన దానికి నిందలు వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, అయినను వారిని క్షమించండి, అయినను యూ బీ ద ఫస్ట్ పర్సన్ టు టాక్, యూ బీ ద ఫస్ట్ పర్సన్ టు ఫర్గివ్, యూ బీ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ లవ్, షో లవ్. మీరే మొదటి వ్యక్తిగా ఉండండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద అదర్ పర్సన్ ఇస్ డూయింగ్ టు యూ. ఆ ముందున్న వ్యక్తి మీకు విరోధంగా ఏం చేస్తున్నాడు అది మనకు ముఖ్యమే కాదు. గాడ్ విల్ ఆస్క్ అకౌంట్ ఆఫ్ వాట్ హీస్ డూయింగ్. కానీ ఆయన లెక్క మనం అప్పచెప్పని అక్కర్లేదు, అది మన దేవునికి అనవసరం. మీ లెక్క మీరు అప్పచెప్పాలి. కాబట్టి ఎదుట వ్యక్తి ఎంత భయంకరమైన వ్యక్తి అయినా, అది మీ భర్త అవ్వనివ్వండి, భార్య అవ్వనివ్వండి, మీ కొలి, హూ ఎవర్ ఇట్ ఈస్, సే దాట్ ఆ వ్యక్తిని నీ చేతికి అప్పచెప్తున్నానయ్యా. నేను పోరాడేది మనుషులతోటి కాదు, శరీరపు మాంసాలతోటి కాదు, కానీ మాంసపు రక్తాలతోటి కాదు. ఐఎమ్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, కానీ లోకనాథులతోటి, దురాత్మలతోటి, వాయుమండల అధిపతులతోటి అని గుర్తించి వీ షుడ్ సీ ఎవ్రీథింగ్ దట్ ఈస్ కమింగ్ అగేన్స్ట్ యాజ్ అ స్పిరిచువల్ వార్, ఆత్మీయ యుద్ధం అని గుర్తించి, ఇది నేను ఆత్మీయ యుద్ధము మన నోటి మాటతోటి కూల్చబడదు, మనము మన ఆయుధాలు బట్టి కూల్చబడదు, లేకపోతే మన ఆయుధాలతోటి ఫైట్ చేయలేము, కానీ ఆత్మీయ యుద్ధం ఆత్మలోనే పోరాడాలి. ఆత్మలో ఎలాగ పోరాడతామంటే ప్రార్థన, ప్రేమ, క్షమాపణ. గమనించారండి? ఆత్మీయ యుద్ధం ఎలాగ పోరాడతాము? మొదటిగా ప్రార్థన, రెండవది ప్రేమ చూపించడము, మూడవది క్షమించటము. ఇవి చేస్తే అపవాది కోటలు అలాగ కూల్చివేయబడుతుంది. బికాజ్ హీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హోల్డ్ అగేన్స్ట్ అస్. మనం ప్రేమ చూపిస్తే, మనం క్షమిస్తే, మనం ప్రార్థిస్తే ఇంకా అపవాదికి మన పైన నేరారోపణ చేయడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడైతే అపవాదికి చోటు లేదో, ఎక్కడైతే అపవాదికి చోటు ఇవ్వమో అక్కడ వాడు ఉండలేడు, కాలిపోతాడు. ఎందుకంటే దేవుని అగ్ని, దేవుని సహాయము, దేవుని దూతలు మన చుట్టూ ఉంటే మనకి సహాయం చేస్తే, దే విల్ సర్వ్ అస్, మనకి సేవ చేస్తే, దే విల్ మినిస్టర్ టు అస్.
ఈరోజు అడగండి, బ్లాండిన ఆ రోజు అంత భయంకరమైన హింస పొందింది, కానీ ఈ రోజు నుండి నేను పోరాడే ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో, ఆత్మీయ యుద్ధంలో, ఆత్మీయ పోరాటంలో నిన్ను ఘనపరచాలి, నిన్ను మహిమపరచాలి, నిన్నే ఎత్తి చూపించాలి. ఏది చేసినా నీ నిమిత్తమే, తినినా త్రాగిన ధరించిన పడుకుని లేసిన మాట్లాడిన అన్నీ కూడా నీ మహిమ కోసం చేయాలయ్యా. అదే అంటాడు కదా పౌలు, వాట్ ఎవర్ యు డూ ఇట్ అన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏది చేసినా ఆయన మహిమ కోసం చేయండి. ఇంకా జీవించుచున్నది మనము కాదు, జీవించుచున్నది క్రీస్తు అని, ఇంకా ఈ శరీరము కేవలం మన ఆభరణం అని, ఒక అలంకారం అని మర్చిపోకండి. అసలైనది మన ఆత్మ, అసలైన విలువ మన ఆత్మ. ఆత్మ అన్నిటికంటే విలువైనదని మర్చిపోక ఆత్మని పోషిద్దాము, బలపరుస్తాము, ప్రార్థిద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము. వాక్యం ఏది చెప్తుందో నిక్కచ్చుగా తెగిస్తూ, I don't care what people say about me. I don't care what others do to me. మనుషులు నాకు ఏం చేసినా పర్వాలేదు, కానీ ఇది దేవుని వాక్యం ఇలాగ చెప్తుందంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాననే ధైర్యముతో, విశ్వాసముతో మనం ముందుకు వెళ్దాము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థనతోటి ముగించుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఈరోజు హతసాక్షి అయిన బ్లాండినా గురించి మాట్లాడి ఉంటుండగా దేవా, అంత చిన్న యవనస్తురాలు, యవన ప్రాయంలో నా బిడ్డ నీ కొరకు ఎంతగా తెగించిందయ్యా, ఎంతగా సహించిందయ్యా, ఎంతగా ఓర్చుకుందయ్యా, ఎంతగా నీ కొరకు బాధపడిందయ్యా. కానీ అయినను తన చెయ్యి విడిచిపెట్టలేదయ్యా. తను అలాగే ఏలాడుతున్నప్పుడు నీ ముఖము కనిపించిందని సాక్ష్యాలు ఇచ్చారయ్యా. అంటే నువ్వు తనతోటే ఉన్నావయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా. ఊరికి నిలిచి నీ రక్షణ కార్యాన్ని చూసే జీవితాన్ని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. నీ కొరకు ఎన్ని శోధలైన, పోరాటాలైన, హింసలైన, హెల్ప్ us to be a living sacrifice Lord. ఒక సజీవ సాక్ష్యం మమ్మల్ని మేము అప్పచెప్పుకోవడానికి, అర్పించుకోవడానికి సహాయం చేయండి. నీవే నీ ఆత్మ కార్యాన్ని జరిగించండి. విన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించారని, తాకారని, ముట్టరని, వారి హృదయంలో క్రియను జరిగిస్తున్నారని నమ్ముతున్నామయ్యా. ఈరోజు వారు ఏ పోరాటం ఎదుర్కొంటున్నా, వారు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నా, అవన్నీ సహించుకుంటూ, ఓర్చుకుంటూ, భరించుకుంటూ, ఇది దేవుని నిమిత్తం, ఇది దేవునికి అంగీకారం, ఇది దేవునికి ప్రీతికరం, ఇది దేవునికి ఇలాగనే ఇష్టము అని ఇష్టపూర్వకంగా నీ కొరకు భరించుకునే, సహించుకునే శక్తిని, కృపను వారికి దయచేయమని అడుగుచున్నామయ్యా. కీడుకి ప్రతి కీడు చేయకుండా తండ్రి, అన్ఫర్గివ్నెస్కి అన్ఫర్గివింగ్గా ఉండకుండా తండ్రి, ఎంత భయంకరమైన వ్యక్తులైనా క్షమించి, ప్రేమించి, నీ ప్రేమను చూపిస్తూ సహించుకునే వారు ఉండడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరి నీవే ముట్టి తాకవని, ఇది మొదలుకొని మమ్మల్ని ఒక నూతన సృష్టిగా, నూతన తలంపులు, నూతన ఆలోచనలు, మేము ఈ లోకపు పౌరులం కాము, పరలోకపు పౌరులమని గుర్తించడానికి సహాయం చేయమని, పరలోకపు పౌరుల వలె మేము జీవించే కృపను, హెల్ప్ us to live as the heavenly citizens Lord, not as the worldly citizens. పరలోక పౌరులుగా మేము జీవించేయడానికి మా ఉద్దేశము, మా తలంపులంతా ఎలాగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి, ఎలాగా నేను దేవుని సంతోష పెట్టాలి, ఎలాగా దేవుని కోసం ఏం చేయాలి అనే ఆశతోటి జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.